అందరికీ నమస్కారం అండి. నేను మీ ఫ్యామిలీ ఆల్ ఇండియా ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబుని. ఈరోజు మా ఫ్యామిలీతో ఆనందంగా, సంతోషంగా ఒక 10 డేస్ టూర్ అయితే ప్లాన్ చేసామన్నమాట. ఆల్మోస్ట్ మనం భద్రాచలం ఆలయం కంప్లీట్ చేసుకున్నాము ఫ్యామిలీతో. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఒక దగ్గర ఆగి ఎర్లీ మార్నింగ్ టిఫిన్ అయితే చేసి ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. గ్రూప్ వీడియో తీశాను. వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ మాట. ఇంచుమించుగా మా అత్తవారి తరపున ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా వరకు సరదాగా ఎప్పుడు కూడా సంవత్సరంకో ట్రిప్ అనేది ఏస్తుంటాం. అలాగే ఈ సంవత్సరం శ్రీశైలం అవనియండి, తిరుపతి అవనియండి, అరుణాచలం వరకు ఈ బస్సులోనే మేము ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు రెండో యాత్ర ఆల్మోస్ట్ మనకి భద్రాచలం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు విజయవాడ అయితే వెళ్తున్నాము. ఇంచుమించు విజయవాడకైతే ఈవినింగ్ అయితే చేరుకుంటాము. ఇది భీమిలిలో బస్సులమాట. భీమిలిలో ఎల్ఆర్జీ అని ఒక అన్నయ్య ఉన్నాడు. అతనికి 4 బస్సులున్నాయి. 12 సీటర్ నుండి 42 సీటర్ వరకు బస్సులైతే ఉన్నాయి. మేమైతే అతనివే లాంగ్ లోకల్‌గా బుక్ చేస్తుంటాం. మీరు కూడా కావాలనుకుంటే భీమిలిలో అతను కాంటాక్ట్ చేయండి. భీమిలి ఎల్ఆర్జీ గారంటే చాలామందికి తెలిసినోళ్ళు అతను ఉంటారు. ఏం పర్వాలేదు, బస్సులైతే చాలా బాగున్నాయి. ఏసీ, కంఫర్ట్ అన్నీ బాగున్నాయి. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ మనం విజయవాడకైతే వెళ్తున్నాము. చాలా చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బస్సులో మంచి మంచి సాంగ్స్ చేసుకొని మంచిగా చల్లగా ఏసీ కూడా బస్సు కాబట్టి పిల్లలతో ఇబ్బంది లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ నిన్న ఆల్మోస్ట్ మనం భద్రాచలం వరకు మంచి హుషారుగా అయితే ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మనం లైఫ్లో చాలా వరకు చాలా సమస్యలన్నీ ఎదుర్కొంటాం. కానీ సంవత్సరానికి ఒకసారి ఇలాగా మన ఫ్యామిలీతో కానీ, మన బంధువులతో కానీ, అలాగే ఫ్రెండ్స్తో కానీ ఏదో ట్రిప్ వేస్తే మనకి, మన పిల్లలకి ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉండి, అలాగే దేవస్థానానికి మ్యాక్సిమం ట్రిప్‌లు వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం మన పిల్లలకి కూడా రాబోయే రోజుల్లో జనరేషన్ గురించి కూడా తెలుసుకోవడానికి అవనియండి, అలాగే మన పిల్లలు కూడా ఎడ్యుకేషన్ అవనియండి, కొంచెం పద్ధతులుగా అనేక ఉండాలంటే సంవత్సరానికి ఒకసారి దేవస్థానాలకి ట్రిప్‌లు వేయడం తప్పులేదు. అది మనకి ఎంతలో ఉన్నామో అంతలోనే మనం ట్రిప్‌లు వేయడం తప్పులేదు. నలుగురితో వెళ్తే గోయిందా గోయిందా అనుకుంటూ ఆటోమేటిక్‌గా అన్నీ అయిపోతాయి. మనకి ఆ రోజు ఎంత భగవంతుడు ఇచ్చాడో అంతలోనే మనం ప్లాన్ చేసుకొని సంతోషంగా, ఆనందంగా మేమైతే మా తమ్ముడాళ్ళతో పాటు, మా మా మరదరాలతో పాటు, మా జగిలోడాలతో పాటు ఆనందంగా, సంతోషంగా ఇది 9 రోజుల టూరు. ఇంచుమించుగా 10 రోజులు పట్టొచ్చు. కానీ మేమైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం నిన్నంతా. భద్రాచలం, వైజాగ్ టు భద్రాచలం ట్రిప్పు. ఘాటీ రోడ్డు కూడా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ వెనకాతల కూర్చున్న కుర్రోళ్ళందరూ కూడా మా తమ్ముడాలు, బామ్మర్దులు, అలాగే మా మా బాబాయిల పిల్లలు అందరూ కూడా చాలా చక్కగా మేమైతే మధ్యలో నైట్ వెళ్తే బండి ఆపాము. మధ్యలో ఆపి ఇంటికాడ నుండి తెచ్చిన పులిహోర అయితే మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే దగ్గరగా ఇంటికాడ నుండి ఒక రోజుకి సరిపోయినట్లు మార్నింగు, ఈవినింగు, మధ్యాహ్నం లంచ్ కూడా ఇంటికాడ నుండే లేడీస్ అందరూ ప్రిపేర్ చేశారు. వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని సరదాగా ఒక దగ్గర తింటే ఎంతో ఆనందాన్ని ఇస్తది. ఎందుకంటే మన ఫ్యామిలీ అనుకుంటే బయట వాళ్ళు కూడా మన ఫ్యామిలీ కిందే మనం చూస్తుంటే ఎంత లాంగ్ ట్రిప్ అయినా సరే సరదాగా ట్రిప్ అయితే జరుగుతుందని నేనైతే ఇప్పుడు నమ్ముతుంటాను. ఇప్పటికొచ్చి నేను చాలా సార్లు ఆల్ ఇండియాలో చాలా ట్రిప్స్ చాలా రాష్ట్రాలు అవనియండి, చాలా ఆలయాలు అవనియండి తిరిగాను. కానీ ఈ విధంగా మా ఫ్యామిలీతో పాటు సంవత్సరానికి ఒకసారి ట్రిప్ వేయడం అనేది నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఈవినింగ్ అయ్యేటప్పటికి అందరూ నీరసైపోయి నిద్ర వచ్చేస్తున్నాయి. అప్పటికి 10:30 అయిపోయింది. బస్సు అతను అప్పుడు ఆపాడనమాట. చాలా వరకు అందరూ పడుకొని ఉండడం వల్ల బస్సు అతను కూడా కొంచెం ముందున మంచి ప్లేస్ ఉంది, అక్కడ బాగుంటుందని చెప్పాడు. అలాగే ఆ విధంగా బస్సు అతని మాట విని మేమైతే ఇప్పటి వరకు ప్రయాణం సాగింది. ఇప్పుడు మేము టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడ నుండి విజయవాడ అయితే చేరుకుంటాము. ఎర్లీ మార్నింగ్‌కి విజయవాడ చేరుకున్నాము. ఇప్పుడు మనకి చూస్తుంది కదా! ఇప్పుడు మన మనం విజయవాడ దుర్గమ్మ తల్లి ఆలయం ఆర్చ్ మాట. ఇక్కడ నుండి మనం పైకి వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ మనందరం కలిపి గబగబాగా స్నానాలు చేసుకొని, గుండ్లు కూడా కొట్టించుకొని నదిలో స్నానాలు చేసుకొని, ఈ స్వామి దగ్గరికి, అమ్మవారి దగ్గరికైతే మేము ప్రయాణం సాగిస్తున్నాము. కానీ మేము వెళ్ళేటప్పటికి 3:00 అయింది కాబట్టి చాలా వరకు తక్కువ జనాలైతే ఉన్నారు. ఈ ప్లేస్‌లోనే విజయవాడ దుర్గమ్మ ఆలయం దగ్గర గుండ్లైతే కొడతారు. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమందికి అయితే దుర్గమ్మ తల్లి మొక్కైతే ఉంది. కొంతమందికి తిరుపతిలో మొక్కుంది. అలాగే కొంతమంది శ్రీశైలం అవనియండి, అలాగే కొన్ని ఇంచుమించుగా ఈ ట్రిప్‌లో మేము దగ్గరగా ఒక 22, 23 యాత్రలైతే కంప్లీట్ చేస్తున్నాము. ఇప్పుడు విజయవాడ దుర్గమ్మ తల్లి ఆలయం దగ్గరైతే నదిలో స్నానం చేసుకొని మేమైతే బయలుదేరి కొండపైకైతే వెళ్తాం. మీరెవరైనా సరే విజయవాడ వస్తే మాత్రం కంపల్సరీగా నదిలో స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది.
ఎప్పుడు కూడా బాత్రూమ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడు మన ఇంటికాడ చేసేలాగా కాకుండా అమ్మవారి ఆలయంకి వస్తేప్పుడు ఈ విధంగా చేస్తే చాలా ఆనందంగా, సంతోషంగా మన ఉన్న దోషాలు ఎలాంటివి ఏమైనా ఉంటే ఏమాత్రమైన 1% అయినా సరే కొంచెం పోయి శక్తి వస్తుందని నేను ఎప్పుడు ఇలాంటి ఆలయాల దగ్గర, నదుల్లోని, అలాగే పుణ్యక్షేత్రాల్లోని ఎప్పుడు కూడా ఆ ఆలయం దగ్గర గడపడం, అలాగే ఆ పుణ్యక్షేత్రం సైడ్ అంతా ఉండడం, అదంతా భగవంతుడు అవకాశం ఇవ్వకపోతే మనం అందరం వెళ్ళలేము. కానీ ఆ స్వామి దయ వల్ల, ఆ దుర్గమ్మ దయ వల్ల ఈరోజు మా ఫ్యామిలీతో పాటు విజయవాడ వెళ్ళడం ఆల్మోస్ట్ మేము 3:00 నుండి ఇంచుమించుగా 6:30 అయిపోయింది. ఇంకా ఈ 42 మంది సిట్టింగ్ బస్సు వల్ల అంతమందికి కూడా స్నానాలు అవి చేసుడు లేట్ అయింది. ఇప్పుడైతే మేము విజయవాడ దుర్గమ్మ తల్లి ఆలయంకి ఆల్మోస్ట్ మేము వెళ్తున్నాము. ఇక్కడ మొబైల్ అన్నీ పెట్టేసి మొబైల్ కౌంటర్‌లో అందుకని మనం కారులో రాలేదు కాబట్టి బస్సులో వచ్చాము. కింద నుండి పైకి వాక్‌బుల్‌గా వచ్చేసామన్నమాట. ఎందుకంటే వాక్‌బుల్ కంటే మీకు 20 రూపీస్ ఇస్తే మినీ బస్సు ఉంటదక్కడ. 20 రూపీస్ ఇచ్చి ఫ్రీ బస్సు అంతా మా ఫ్యామిలీ అందరికీ ఒకేసారి సరిపోయింది. ఆల్మోస్ట్ అందరం కూడా ఫ్రీ మామూలుగా 20 రూపీస్ బస్సు దేవస్థానం వాళ్ళది ఉంటది. అది తీసుకొని మేమైతే కొండపైకైతే వచ్చాము. ఇక్కడ నుండి మేము దర్శనానికి వెళ్ళే ముందు మొబైల్ అయితే అన్నీ కలెక్ట్ చేసి మేము మొబైల్ వదిలిపెట్టేసి దర్శనానికైతే వెళ్తున్నాము. అదే మన కారు ఉందనుకోండి కొండపైకి వెళ్ళి మన కారులో పెట్టేసి కూడా వెళ్ళొచ్చు. కానీ జనాలైతే ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం తక్కువ మందే ఉన్నారు. అలాగే మీరు కూడా ఎంచక్కగా ప్లాన్ చేసుకొని విజయవాడ దుర్గమ్మ తల్లి ఆలయంకి ఎప్పుడు వెళ్ళినా సరే ఎర్లీ మార్నింగ్ వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము ఈ విధంగా ఇప్పటి వరకు ఆనందంగా, సంతోషంగా గడిపాం కాబట్టి తర్వాత వీడియోలో మీకు చూపిస్తున్నాను. మేము దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చి వీడియో తీస్తున్నాను ఇది. ఇదంతా కృష్ణా నది వాటర్ అన్నమాట. చాలా మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నమాట ఇవి విజయవాడలో. కానీ విజయవాడలో దుర్గమ్మ తల్లి ఆలయం దగ్గర అయితే మాత్రం కొంచెం ప్లేస్ తక్కువడం వల్ల నైట్ హాల్ట్ ఉండడానికి తిరుపతిలో సత్రాలు ఎలాగైతే ఉంటాయో ఆ విధంగా ఏదైనా దేవస్థానం వాళ్ళు కూడా ప్లాన్ చేస్తే బాగుంటుందని ఒక ఆల్ ఇండియా ఆప్టిక్ డ్రైవర్గా చాలామంది భక్తులు తీసుకొస్తూ ఆనందంగా, సంతోషంగా అందరూ ఉంటారని, దుర్గమ్మ ఆశీస్సులు అందరికీ ఉంటాయని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనమైతే బస్ దగ్గరికైతే వచ్చేసాము. ఎందుకంటే కింద దిగిన తర్వాత అక్కడ నుండి ఆటో మీద దుర్గమ్మ తల్లి ఆలయం దగ్గరలో ఉన్న పార్కింగ్కి అయితే మేమైతే వచ్చాము. ఇక్కడ నుండి నెక్స్ట్ ఆలయం అయితే బసత్తంతో ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ నుండి శ్రీశైలం అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఆల్ ఇండియాలో ఏ ట్రిప్స్ ఉన్నా ఆల్ ఇండియా ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు. మీ దగ్గర కారు ఉన్నా, కారు లేకపోయినా ఎప్పుడు కూడా ఎలా ట్రిప్స్ మీరు కూడా వెళ్ళాలనుకుంటే మాత్రం 5 కార్ సిట్టింగ్ నుండి అలాగే 42 సిట్టింగ్ బస్సు వరకు కాంటాక్ట్ చేయండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.